సోషల్ ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న. క్రీశకం 1848 నుంచి 1856 వరకు పనిచేసిన ఈ గవర్నర్ జనరల్ కాలంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టారు. తర్వాత ప్రశ్న. సావిత్రిబాయి పూలే ఈ రాష్ట్రానికి చెందినవారు. సావిత్రిబాయి పూలే మహారాష్ట్ర అని చెందినవారు. తర్వాత ప్రశ్న. సిక్కు మతంలో సిక్కు అనే పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? సిక్కు మతంలో సిక్కు అనే పదానికి అర్థం విద్యార్థి అని అర్థం. విద్యార్థి. తర్వాత ప్రశ్న. మండల్ రెవెన్యూ కార్యాలయం కార్యకలాపం కానిది క్రింది వానిలో విధులు. తహసీల్దార్ కార్యాలయం యొక్క కార్యకలాపం కానిది. ఉప ఆరోగ్య కేంద్రాలు నిర్వహిస్తారని ఇచ్చేది తహసీల్దార్. మండల రెవెన్యూ కార్యాలయం యొక్క విధి కాదు. మిగిలినవి కూడా సరైనవే. వెట్టి చాకరీ చేసే ప్రజలను విముక్తి చేస్తారు. అదేవిధంగా భూ సంబంధిత సమస్యలు పరిష్కరిస్తారు. అదేవిధంగా ఎన్నికలు కూడా నిర్వహిస్తారు రెవెన్యూ వారు. తర్వాత ప్రశ్న. జనాభా విస్తరణను ప్రభావితం చేసే అంశాలను గుర్తించండి క్రింది వానిలో. జనాభా విస్తరణని ప్రభావితం చేసే అంశాలు అవన్నీ కూడా స్థలాకృతి, శీతోష్ణ స్థితి, అదేవిధంగా నీరు, సాంస్కృతిక అంశాలు ఇవన్నీ కూడా జనాభా విస్తరణను ప్రభావితం చేసే అంశాలే. తర్వాత ప్రశ్న. రెండవ తరైన యుద్ధానికి సంబంధించి క్రింది వాక్యాల్లో సరైన వాక్యాలను గుర్తించండి. రెండవ తరైన యుద్ధానికి సంబంధించి ఏబీసీ మాత్రమే సరైనవి. మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించాడు రెండవ తరైన యుద్ధంలో. మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించాడు. ఈ యుద్ధం క్రీశకం 1192 సంవత్సరంలో జరిగింది. రెండవ తరైన యుద్ధం అనేది. ఇది కరెక్టే. అదేవిధంగా ఢిల్లీ, గంగా, యమున మైదాన ప్రాంతం క్రమంగా తురస్కుల పాలనా పరిధిలోకి వెళ్ళిందనమాట. ఇది కూడా సరైనది. ఫోర్త్ ఆప్షన్ మన రాంగ్. డి రాంగ్. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. వరరుచి, భాషా కోవిదుడు. మిగిలినవి కూడా రాంగే. తర్వాత ప్రశ్న. భారతదేశ జనసాంద్రతకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి క్రింది వానిలో. ఏడి రాంగ్. 2001 సంవత్సరంలో భారతదేశ జనసాంద్రత 382 ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. అదేవిధంగా తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం ఏదంటే సిక్కిం అని ఇచ్చారు. ఇది రాంగే. మిగిలిన రెండు కూడా సరైనవి. 2011 జనాభా లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్ కంటే బీహార్ జనసాంద్రత ఎక్కువ. ఇది కరెక్టే. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత కంటే పశ్చిమ బెంగాల్ జనసాంద్రత ఎక్కువ. ఇది కూడా కరెక్టే. అయితే 2001 సంవత్సరంలో భారతదేశ జనసాంద్రత ఎంతో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్. థ్యాంక్ యూ.